సంపాదించి వాళ్ళని డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీంట్లో కూడా సిట్ అధికారికి ఆయనకు కూడా దీంట్లో ఈ సిండికేట్ అన్నట్టుగా ఆయన కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడన్నట్టుగా ఈ కల్తీ దాంట్లో కూడా కలిపే ప్రయత్నం చేశారు. సిట్ చీఫ్ ఉన్నారు ఏమన్నా రాజశేఖర్ గారు తిరుపతి ఎస్పీగా చేసిండ్రు, చిత్తూరు ఎస్పీగా చేసినాడు. చాలా నిజాయితీ కలిగిన అధికారి, చాలా క్రిస్టల్ క్లియరిటీ ఉన్నటువంటి అధికారి. హీఈస్ ది చీఫ్ ఆఫ్ ది సిట్. ఇన్వెస్టిగేషన్ క్రిస్టల్ క్లియర్ గా చేస్తున్నారు, ట్రాన్స్పరెంట్ గా ఉంది. దాన్ని నువ్వు అప్రిషియేట్ చేయకుండా ఆయన పైన బురద చల్లి ఆ మరకల్ని ఆయనకి చెల్లేసి అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని భయపెట్టాలని వీళ్ళు మామూలు సార్, ఇది కామన్ అనమాట. రామ్ సింగ్ ని పాపం భయపెట్టి ఆయన పైన ఎఫ్ఐఆర్ కట్టి ఆ రోజు ఆయన ఇబ్బంది పెట్టినారు. ఇప్పుడు రాజశేఖర్ గారిని ఏదో థ్రెటన్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఏది జరిగినా నిన్న జరిగినటువంటి జనార్దన్ రావు అండ్ వాళ్ళ యొక్క బ్రదర్ యొక్క ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరిగింది నాకైతే నాగార్జున గారు సూపర్ సినిమాని తలపించింది సార్. దాంట్లో బ్రహ్మానందం వండుకొని ఆలీని కూర్చోబెట్టి ఇంటరాగేట్ చేస్తుంటాడు. ఇంటరాగేట్ చేసి ఒక క్వశ్చన్ వేసి ఏదో సమాధానం చెప్పి ఒక దెబ్బ వేస్తాడు, మిషన్ అరెస్తా ఉంది ఇక్కడ జాగ్రత్త నిజం చెప్పనేసి. ఆ విధంగా ఆ ఇంటరాగేషన్ మొత్తం నిజాలని చెప్పి రూమ్ లో కూర్చోబెట్టారు, ఒక దగ్గర కాదు, ఇద్దరిని చెరో ఒక రూమ్ లో కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ టెక్నాలజీ, ఇన్వెస్టిగేషన్ గైడ్ లైన్స్, మెథడ్స్ వాళ్ళకి తెలుసు కదా. ఇట్లాంటి దొంగలు ఎంతో మంది చూసింటారు. నిజంగా కూడా ఆల్మోస్ట్ జనార్దన్ రావు ఏదైతే ఆయన చాలా వీడియోలోనే చాలా క్లియర్ గా చెప్పాడు, ఇంకా వీళ్ళకి ఇంకా సహకరించాడు. వాస్తవానికి జనార్దన్ రావు ఒక రకంగా అప్రూవల్ లాగా మారిపోయాడు. అది ఎందుకంటే ఎందుకు వచ్చిన కర్మ వీళ్ళు నమ్ముకున్నాము, మనం జైలు పాలైపోయినాము, ఏదో అప్రూవర్ అయిపోతే ఒక 4 రోజులు జైలు శిక్షణ తగ్గుతుంది అనేటువంటి. ఫస్ట్ వీడియోలో ఆయన చెప్పారు కదా సార్, మా తమ్ముడిని బయటకు తీసుకొస్తా అని చెప్పారు. ఆ తర్వాత ఇవన్నీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పట్టించుకోలేదు అని అక్కడ ఆయనకు కొట్టింది. అరే వీళ్ళకు ఏం చేసినా అంతే అన్న. ఇది సార్, ఇది మీకు విషయం చెప్తాను చూడండి. జగన్ ఫ్యామిలీకి ఇది కామన్ అన్నమాట. ఎవరినైనా ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలన్నా వాళ్ళని పెట్టుకుంటారు, ముందు నడిపిస్తారు. ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు పక్కకు నెట్టేస్తారు. నేను చూసుకుంటాను లేరా, నువ్వేం భయపడొద్దు, మేము చూసుకుంటాము, అదేముంది బెయిల్ ఇప్పిస్తాం, అది ఇది అని చెప్తారు. వాళ్ళ దగ్గర టాస్క్ కంప్లీట్ చేయించుకుంటారు, మళ్ళీ వదిలేస్తారు. సేమ్ థింగ్ ఇప్పుడు జనార్దన్ రావు చేతిలో కూడా అదే జరిగింది. పైగా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, జనార్దన్ రావు చెప్పిన దాంట్లో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, డిమారలైజ్ చేయాలి, ప్రభుత్వాన్ని లిక్విడేట్ చేయాలి మనం అనే ప్లాన్ తో జోగి రమేష్ వచ్చాడు. నేను అడుగుతున్నాను, ఇట్లాంటి జోగిల్ని ఎంతో చూసినారు చంద్రబాబు నాయుడు. 50 సంవత్సరాల చరిత్రలో జోగి తర్వాత వాళ్ళ తాతల్ని అంతా చూసి ఆయన 50 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీలో నిలబడ్డాడు. హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేస్తే జరగదు. కాబట్టి జోగి రమేష్ కైనా వాళ్ళ గురువు జగన్మోహన్ కైనా మొత్తం 4 జేస్ ఇన్వాల్వ్ అయినారు దీంట్లో. జనార్దన్ రావు, జగన్మోహన్ రావు, జోగి, జగన్, అన్ని ఆల్ జేస్. మొన్నటి దాకా 3 జేసే అనుకున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రావు, జోగి, జనార్దన్ రావు, జగన్, వీళ్ళందరూ 1 by 1 వస్తున్నారు పేర్లు. చూడండి, ఇంట్రాగేషన్ స్టార్ట్ అవుతానే ఉంది, జరుగుతానే ఉంది. పైగా ఆయన చెప్పాడు కదా అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి డేటాకి ఏదేదో చెప్పాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టాయా. గూగుల్ ఏంది పాడైంది, అది పెద్ద ఇదే కాదు అసలు. గూగుల్ ఆ డేటాకి కొద్దిగా మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆయన ఇచ్చినటువంటి సలహానే పాటిస్తూ ఆ డేటాకు మైండ్ అప్లై చేసి అన్ని బయటకు తీస్తున్నారు. ఇప్పుడు అసలు విషయం తెలియదు జగన్మోహన్ రెడ్డికి. ఈ గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ ఓపెన్ అవడంతో తమిళనాడులోనే పొలిటికల్ హీట్ పెరిగింది. ఏఐడిఎంకే వాళ్ళు డిఎంకే వాళ్ళ పైన విమర్శ చేశారు. ఏమయ్యా, మన సుందర పిచాయ్ మన రాష్ట్రానికి చెందినవాడు ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ పెట్టకుండా ఆంధ్రాలో తీసుకెళ్లారంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత సమర్థంగా పనిచేస్తున్నాడు, ఇక్కడ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అని ఏఐడిఎంకే వాళ్ళు డిఎంకేను క్వశ్చన్ చేశారు. దాన్ని చూసి నేర్చుకోకుండా ఈయన గూగుల్ అంటే కర్ణాటకలో మంట, తెలుగు రాష్ట్రం మిర్చి మంట, ఆంధ్ర మిర్చి. ఈ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అంటున్నారు గూగుల్ అంటే అది ఏముంది, ఒక గోడౌన్ మాదిరి ఉంటుంది అంతే అంటాడు. వాడిని ఏం చేయాలి అర్థమే కాలేదు సార్ నాకైతే. గూగుల్ డేటా సెంటర్ ఒక గోడౌన్ అంట. వీళ్ళు ఆడ దొరికినారు సార్ మన ప్రాణానికి. ప్రసాద్ గారు కెమెరూన్ లో అనిల్ రెడ్డి గోడౌన్ సీజ్ చేశారు కదా, అక్కడ మంత్రి గారు వచ్చి